రేపే మనకు కార్తీక అమావాస్య ఆదివారముతో కలిసి వస్తుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున మందార చెట్టు కనబడితే ఇలా చేయండి. ఇక మీ సుడి తిరిగిపోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ సంపాదన కూడా పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు. మందార చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కదండి. మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైన చెట్టుగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ పూలు మనం పూజ కోసం వాడుకుంటే మందార ఆకులతో ఏంటంటే కొన్ని రకాల పరిహారాలను మనము ఆచరిస్తూ ఉంటామని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా మందార ఆకుతో అంటే రేపు ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. అలానే కాకుండా మందార చెట్టు కనబడితే కూడా ఈ పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటేనండి రేపు మనకు వచ్చే అమావాస్య రోజు కొన్ని నియమాలను మీరు ఆచరించుకోండి. ఏమీ లేదండి, నార్మల్గా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనము అంటే పూజ గదిలో చక్కగా శివపార్వతుల పటం ముందు ఒక చిన్న దీపం పెట్టి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అంటే అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక శివ అనుగ్రహంతో మన జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెల రోజులు కూడా ఈ రోజు మనము అంటే శివాభిషేకం చేసినా లేదంటే కనుక మనం శివాలయం ప్రాంగణంలో ఒక్క దీపం పెట్టుకున్న నెలంతా కూడా పూజ చేసినంత పుణ్యం మనకు లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ రోజు ఏంటంటే దానం చేయండి, స్నానం, దానం, అలానే కాకుండా ఏంటంటేనండి దైవారాధన. ఈ మూడు ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా మీకు బంగారం లాగా మారటానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే దైవానుగ్రహం లభిస్తుందన్నమాట. దానం అంటే ఏమీ లేదు, డబ్బుని చేయొచ్చు, అన్నాన్ని కూడా మనము అంటే అన్నదానం కూడా చేయొచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఏ దానం చేసినా మనకు ఫలితం అయితే ఉంటుంది. అమావాస్య రోజు ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు దానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వచ్చేసి రోజు చల్లనీళ్ళతో స్నానం చేయాలి. అంటే కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే మేము చల్లనీటి స్నానం చేయలేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు స్నానం చేసేటప్పుడు నదుల పేర్లను తీసుకుని స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేయడం, అలానే కాకుండా శివపార్వతులను చక్కగా పూజించుకోవటం చేసుకుంటే సరిపోతుంది. మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా అమావాస్య అనేది అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకుని వస్తుంది. ప్రతి నెలలో అమావాస్య వస్తుంది, కానీ ఈ నెలలో వచ్చే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆదివారంతో కార్తీక అమావాస్య చాలా అరుదుగా కూడి వస్తుందన్నమాట. ఇది 100 ఏళ్ల క్రితం వచ్చింది, అలానే ఇప్పుడు వస్తుందని మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మందార చెట్టు ఏంటంటే కనుకనండి మానవుడి యొక్క కష్టాన్ని తీరుస్తాయి. వాటి యొక్క ఆకులు ముఖ్యంగా ఇవి దైవానికి పూలు అంకితం చేయబడితే ఆకులు ఏంటంటే కనుక మానవుడికి కష్టాన్ని తీర్చడానికి ఉపయోగపడతాయి. అలానే కాకుండా ఏంటంటే అద్భుతాలను సృష్టిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా ఈ పరిహారం దేనివల్ల అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం మనకు 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఇది మనం ఇంట్లో కాకుండా శివాలయం ప్రాంగణంలో చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మనం అనుకున్న పని కావచ్చు, మనం అనుకున్నది ఏదైనా కావచ్చు నెరవేరటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎలా అంటే కనుక ఇప్పుడు చాలా మందికి కూడా అండి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో ఉండాలి, ఆ ఇల్లు ప్రాప్తం అంటే మాకు కలగాలి, ఆ యోగం మాకు ఉండాలి, ఆ యోగం మాకు రావాలని కోరుకుంటూ ఉంటారు. అలానే కాకుండా భూమి కావాలి, భూమి కొనుగోలు చేయాలి, ఎలాగైనా సరే ఇంటి స్థలం కొనాలి, లేదంటే కనుక మనకు అంటే తోచినంత మనం ఏంటంటే కనుకనండి భూస్థలం అంటే మనకు లాభం కలగాలి అని కోరుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా వస్తువు గురించి కూడా చేసుకోవచ్చు, ఏదైనా వాహనం గురించి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అలా కూడా ఏంటంటే మనకు ఫలితాలు ఉంటాయన్నమాట. కార్తీక అమావాస్య రోజున ఎవరైతే శివాలయం ప్రాంగణంలో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా భూలాభం కానీ ఇంటి లాభం కానీ అంటే ఇంటి లాభంతో పాటు భూలాభంతో పాటు మనకి ఏంటంటే కనుక వస్తువు వాహన లాభం కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుంది. కాబట్టి మందార చెట్టు యొక్క ఆకు అనేది చాలా పవర్ఫుల్ అండి. అంటే అమావాస్యకు సరి సమానమైన ఆకుగా పరిగణిస్తారు. మందార ఆకుతో కొన్ని రకాల పరిహారాలకు కూడా ఏంటంటే కనుక చక్కగా అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక రండి ఈరోజు మీరు ఇంట్లో మీ పూజ సింపుల్గా చేసేసుకుని ఆ తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంట్లోనే ఉందంటే కనుక చక్కగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. ఏ ఆకైనా సరే పచ్చని వృక్షం కాబట్టి ఇదనే కాదు ఏదైనా సరే మనం దాని నుంచి ఆకుని స్వీకరించేటప్పుడు కావచ్చు, మందార ఆకుని తీసుకునేటప్పుడు కావచ్చు, ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. చెప్పేసుకొని తీసుకుంటేనే అదేంటంటే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ చెప్పకుండా మీరు తీసుకున్నారనుకోండి అది పెద్దగా మనకు అనుకూలించదనమాట. పరిహారం చేసినా కానీ దాంట్లో పెద్దగా లాభాలు ఉండవు కదా. కాబట్టి మీరు ఇందుకే
ఏం చేయండి అంటే కనుకనండి ఇలా తీసేసుకొని అంటే సంకల్పం చెప్పుకోండి. మేము తీసుకెళ్లిన పరిహారం ఖచ్చితంగా సిద్ధించాలి. మాకు అనుకూలించు అనేసి మనం ఆ వృక్షానికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని చెప్పుకొని తెచ్చుకొని ఆ తర్వాత మీరు దాన్ని క్లీన్ చేసుకొని మీరు శివాలయానికి వెళ్తారు కదా అక్కడ కానీ లేదంటే కనుక శివాలయం ప్రాంగణంలో ఆ ఆభరణం ఉంటుంది కదా అక్కడ ఎక్కడైనా సరే పరిహారం చేసుకోవచ్చు. ఇలా మందార ఆకుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఒక స్పూన్ అండి గోధుమలు కావాలి. గోధుమలతో పాటు ఏంటంటే కనుక బెల్లం కూడా కావాలండి. బెల్లం కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. బెల్లం గోధుమలు అలానే కాకుండా ఏంటంటే గనక మందార కావాలన్నమాట. ఇలా ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే గనకనండి ఇలా పెట్టేసుకోండి. శివాలయం ప్రాంగణంలో ఆకుని పెట్టి ఆ తర్వాత ఏంటంటే గనక అందులో ఒక స్పూన్ అండి గోధుమలు పోయండి. గోధుమలు ఏంటంటే గనక చిరుధాన్యాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు. నవధాన్యాల్లో కూడా గోధుమల్ని మనం వాడుతూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే గనక ఇవండి చాలా వరకు కూడా గోధుమలు కొన్ని అంటే గ్రహాలకు అంకితం చేయబడతాయి. అలానే కాకుండా కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి. మనకు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఇందులో ముఖ్యంగా మనకు ఏంటంటే గనకనండి ప్రాధాన్యత ఇచ్చేదంటే గనక బెల్లం అండి. బెల్లం ఏంటంటే కనుక శుద్ధి అయిన పదార్థం, చాలా అంటే శక్తివంతమైన పదార్థం, చాలా వరకు కూడా మనకు అద్భుతాలను సృష్టించే పదార్థంగా పరిగణిస్తారు. ఇది దైవానికి అంకితం చేసే పదార్థంగా చెబుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బెల్లాన్ని తీసుకోవాలి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఇలా బెల్లం గోధుమలు ఒక స్పూను అంటే మనకు గోధుమలు ఉంటే సరిపోతాయి, అంతకు మించి ఎక్కువగా అవసరం లేదనమాట. ఒకటే స్పూన్ తీసుకోండి. కానీ మందార ఆకు మీరు తీసుకునేటప్పుడు కొంచెం పెద్దగా తీసేసుకోండి సరిపోతుంది. ఇలా పెద్ద ఆకుని తీసుకుని శివాలయం ప్రాంగణానికి వెళ్ళేసి అక్కడ ఈ ఆకుని పెట్టి దాంట్లో ఏంటంటే కనుక గోధుమల్ని పోసి దానిపై నుంచి ఒక చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని పెట్టాలి. పెద్దగా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఒక కోరిక మాత్రమే కోరుకోవాలి. మీరు 10 కోరికలు కోరుకుంటే పెద్దగా ఫలితాలు అయితే రావండి. అందుకే ఒక కోరిక కోరుకుని మీరు ఏం చేయండి అంటే కనుక అక్కడ పెట్టేసి వదిలేసి రండి. లేదంటే కనుక కాసేపు అక్కడే ఒక 44 నిమిషాల పాటు అక్కడే కూర్చొని ఆ తర్వాత అది గోమాతకు కూడా పెట్టి రావచ్చు వీలుంటే. లేదు అలా పెట్టుకోలేమనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంకా అక్కడ అది వదిలేసి వస్తే మాత్రం అక్కడ ఉండే మూగజీవాలు కావచ్చు, లేదంటే కనుక ఎవరైనా చూస్తే దాన్ని తీసి అంటే గోమాతలకు పెడుతూ ఉంటారు. లేదంటే మనం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం. కానీ అక్కడ కాసేపు ఉండాలన్నమాట. అది శివాలయం ప్రాంగణంలో ఉంటే ఏంటంటే కనుక అక్కడికి వచ్చి ఆ మూగజీవాలు అవి తీసుకుంటాయి, అవి తినేస్తాయి. కాబట్టి అలా మూగజీవాల అనుగ్రహంతో పాటు మనకు శివానుగ్రహం కలుగుతుంది. మనం కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మనకి ఏంటంటే కనుక ఈ రోజు అమావాస్య కదా, ఎవరైతే మూగజీవాలకు ఆహారం పెడతారో అలాంటి వాళ్లను శివుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని పురాణ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఏంటంటే కనుకనండి ఇలా మూగజీవాలకి ఈ రోజు పంచదార చీమలకు పెట్టినా, లేదంటే కనుక బెల్లాన్ని పెట్టుకున్నా, అలాగే కాకుండా ఆవు కన్నం పెట్టినా, ఇలా ఏది చేసినా కానీ మనకైతే ఖచ్చితంగా శివానుగ్రహం అయితే తప్పక లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి. ఇలా ఆచరించేసుకొని ఫలితం పొందండి. మందార చెట్టు మీ ఇంట్లోనే ఉంటే డైరెక్ట్గా ఆకుని తీసేసుకుని పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చేయకూడదండి అంటే కనుక ఇంట్లో శివుడి పట్టం ముందు చేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఆలయంలో చేస్తే కొంచెం ఎక్కువగా ఫలితం వస్తుంది. ఆలయంలో అంటే కనుక ఆ ప్రాంగణం అండి, అంటే ఇప్పుడు మనకు శివాలయం ఉంటుంది కదా, ఆ ప్రాంగణంలో చేసేసుకోండి. అలా మీకు ఫలితాలు ఉంటాయన్నమాట. అలా ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది చెయ్యగానే రేపే మీకు భూలాభం కలిగి మీరు పెద్ద బిల్డింగ్ని కడతారని కాదు. కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మనం కోరుకున్న కోరిక తీరుతుంది. కొంతమందికి ఏంటంటే కనుకనండి ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే 3 నెలలు సమయం పట్టవచ్చు, లేదంటే కనుక 41 రోజుల్లోనే కోరిక తీరవచ్చు, లేదంటే కనుక 2 నెలల 16 రోజుల సమయం కూడా పట్టవచ్చు, కొంతమందికి 6 నెలల సమయం కూడా పట్టవచ్చు అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మనం ఆచరించుకోవటం వల్ల అయితే ఫలితం వస్తుంది. ఫలితం రాదని కాదు, కాకపోతే ఏంటంటే కనుక సమయం పడుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. కావున ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. అద్భుతాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మాత్రం వాటికి పెద్దగా ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంకొక పరిహారం అండి. ఇది కూడా ఏంటంటే మందార ఆకుకు సంబంధించింది అనమాట. చాలా మంది కూడా ఆడవారండి బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ బంగారం కొనలేకపోతూ ఉంటారు కదా, ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఏదైనా సరే ఎలాగైనా సరే బంగారం కొనాలని డబ్బును దాస్తూ ఉంటాం. మనం అంటే కూడబెట్టుకున్న డబ్బు కావచ్చు, మన డబ్బు కావచ్చు, మనం అంటే రూపాయి దాచుకుని మనం పెట్టుకున్న డబ్బు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు, కొన్ని సందర్భాలలో కావచ్చు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా ఖర్చు అయిపోయినప్పుడు మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా. మేము అంటే బంగారం కోసం దాచుకున్న డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది, ఇక మేము బంగారం కొనేంత యోగం మాకు లేదేమో అని చాలామంది కూడా బాధపడిపోతుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా, కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ మందార ఆకు పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు బంగారం కొనే యోగం కలుగుతుంది ఈ పరిహారం ద్వారా. మనకు సిద్ధశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఒక్క మందార ఆకుతో ఈ విధంగా ఎవరైతే అమావాస్య రోజు సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకుంటారో వారికి తప్పకుండా యోగాలు సిద్ధిస్తాయి. అది ఏ యోగమైనా పర్వాలేదు. అంటే కొంతమందికి ఏంటంటే ధన యోగము, అలానే కాకుండా బంగార యోగము, అంటే భూమి కొనే యోగాలు ఇలా సిద్ధిస్తూ ఉంటాయి అనమాట. ఆ యోగాలు ఉన్నప్పుడు ఏంటంటే మనం కొనుగోలు చేయగలుగుతాం. ఒకవేళ అలాంటి
ఇలాంటి యోగాలు మనకు లేకపోతే మనం కొనుగోలు చేయలేం కదా. కాబట్టి ఏంటంటే మీకు యోగం సిద్ధించాలంటే ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా ఏంటంటే మీరు బంగారం కొనే స్థాయికి వెళ్తారనమాట. ఇక్కడ చూయించే విధంగా మీరు ఎర్రపప్పుని తీసుకోండి. అంటే ఎర్రపప్పు మనందరికీ తెలిసింది కదా, ఎర్ర కందిపప్పు అంటారు, ఎర్రపప్పు అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఈ పప్పుకు అత్యంత శక్తి ఉంటుంది. అలానే కాకుండా ఇదేంటంటే కనుకనండి యోగం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. యోగాలను మన దగ్గరికి మనం తెచ్చుకోవడానికి ఈ ఎర్రపప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక స్పూన్ అంత ఎర్రపప్పు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అది తీసేసుకుంటే అంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఇంకా బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం కొద్దిగంత తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదండి. ఇలా తీసేసుకొని ఈ పరిహారం ఏంటంటే మన పూజ గదిలోనే చేసుకోవాలి. అంటే ఇలా ముందు చెప్పిన పరిహారం మనం శివాలయంలో చేసుకోవాలని చెప్పాం కదా, రెండో పరిహారం మాత్రం మన ఇంట్లోనే మనం చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది, మన అభివృద్ధి ఇంకా బాగుంటుంది. అలానే కాకుండా మనం చాలా వరకు కూడా నష్టాలను అనుభవిస్తున్నట్టయితే ఆ నష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి ఈ బంగారం కొనే యోగాన్ని కూడా మనం కలిగించుకోవడానికి ఇన్ని విధాలుగా కూడా మనకి ఏంటంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కావున ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా ఆచరించుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఈ 2 పరిహారాలండి ఈ రోజున చేసుకోవచ్చు. ఏం కాదు, ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవచ్చు. కానీ రెండింటికి మందారాకే ఉపయోగించుకోవాలి, రెండింటికి ఏంటంటే కనుక బెల్లాన్ని ఉపయోగించాలి. కానీ ముందు చెప్పిన పరిహారంలో గోధుమలు అయితే, రెండో పరిహారంలో ఎర్రపప్పు ఇది తీసేసుకొని చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు మనకి ఇంకా ఫలితం అధికంగా వస్తుంది. అందుకే ఎవరికైతే బంగారం కొనాలని ఆశ ఉంటుంది, చూసి ఆశపడుతూ ఉంటాం, కొనలేకపోతాం. ఇప్పటి వరకు కూడా మా జీవితంలో మేము బంగారం కొనలేదని కూడా కొంతమంది బాధపడతారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా చక్కగా ఉపయోగపడే పరిహారము. ఈ పరిహారం తప్పక సిద్ధిస్తుంది, ఫలిస్తుంది, మంచి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది, దైవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అటు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మనకు సంపూర్ణంగా అందిస్తుంది అనమాట. కావున ఈ విధంగా చేసుకోండి. ఇలా మీరు ఆకుని తీసుకొని పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రేపేంటంటే సాయంత్రం పూట అండి, మీరు ఉదయం పూట చేస్తే దీనికి ఫలితం ఉండదు, సాయంత్రం చేసుకోండి. ముందు చెప్పిన పరిహారం ఉదయం మీరు శివాలయంలో చేసి వచ్చినా సాయంత్రం చెప్పిన పరిహారం మాత్రం మీ పూజ గదిలో చేసుకోవాలి. అలాంటప్పుడే ఫలితం ఉంటుందన్నమాట. ఇది లక్ష్మీదేవి పటం ముందు చేసుకోండి. అలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆమె యొక్క అంటే కృపా కటాక్షాలు మనకు కలిగి మనకేంటంటే కనుక ఆ తల్లి బంగారం కొనే యోగము అంతటి స్తోమతను మనకిస్తుందన్నమాట. అలా ఏంటంటే ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా మనకు తోడుండేలాగా చేస్తుంది. అలానే కాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒక ఆకును తీసుకుని దానిపైన ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు పోసి బెల్లం పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. అమ్మ, మేము ఇంతవరకు కూడా మా జీవితంలో బంగారం కొనలేదు, బంగారం కొనే యోగాన్ని మాకు కలిగించు, ఎలాగైనా సరే బంగారం కొనేలాగా మాకు నువ్వు అనుగ్రహాన్ని ఇచ్చు అనేసి సంకల్పం చెప్పుకోవాలి. ఈ పరిహారం ఏంటంటే కనుక అభివృద్ధి కోసం చేయొచ్చు, లాసుల్లో ఉంటే లాభాలు రావాలని చేయొచ్చు, పురోగతి బాగుండాలని చేసుకోవచ్చు. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారాలని కూడా చేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా కూడా ఈ పరిహారం అయితే చేయొచ్చు, చేసి ఫలితం పొందవచ్చు. ఈ పరిహారం సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి ఎవరైతే ఈ రోజు ఆచరిస్తారో వారికైతే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా పూజ గదిలో పెట్టుకున్న తర్వాత కాసేపు వదిలేసి ఒక అర్ధగంట ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టి వస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుందని చెప్పొచ్చండి.